వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచార సభలు, రెబెల్స్, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రచారంలో భాగంగా రేపటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. రేపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం సభ జరగనుంది. ఉమ్మడి జిల్లాల్లో వారం రోజుల పాటు రేవంత్ క్యాంపెయిన్ చేయనున్నారు. రేపటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్కి సంబంధించి, మున్సిపల్ ఎన్నికల ప్రతి వ్యూహాలకు సంబంధించి క్లియర్ కట్గా ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ఇది కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ నామినేషన్ల ఉపసంహరణ కూడా ఈ రోజుతో ముగిసిపోయింది. ఇప్పుడు బరిలో పార్టీ అభ్యర్థులు ఎవరున్నారన్నది కూడా క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు అత్యంత కీలక సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న ప్రధాన వ్యూహాలను ఇక్కడ నిర్దేశించబోతున్నారు. అదేవిధంగా ఒక టాస్క్ తో ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అన్నవి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నికలుగా భావించాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి లోకల్ బాడీ ఎన్నికల్లో, అది సింబల్ మీద పోటీ చేస్తున్న ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టితేనే నెక్స్ట్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందన్నది ప్రధాన లక్ష్యం ఉంది. దీనికి అనుగుణంగానే ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. రెబల్స్ ఇప్పటి వరకు నిన్న 2-3 రోజుల నుంచి కూడా రిబల్స్ బరిలో ఉండకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. మంత్రులకు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు, అదేవిధంగా లోకల్ లీడర్కు దీనికి సంబంధించిన ఒక టాస్క్ ఇచ్చారు. రెబల్స్ ఎవరు బరిలో లేకుండా చూసుకోవాలన్నది ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉండాలన్నది ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభలు ఉండబోతున్నది. రేపు నల్గొండ నుంచి స్టార్ట్ కాబోతుంది, మిర్యాలగూడ, అదేవిధంగా ఎల్లుండి కరీంనగర్, ఆ నెక్స్ట్ డే నిజామాబాద్, ఆ నెక్స్ట్ డే మెదక్, అదేవిధంగా వరంగల్, మెదక్, మొత్తం 9వ తారీఖు వరకు ఈ ఎన్నికల ప్రచార సభలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్న నేపథ్యంలో ప్రచార సభలు ఏ విధంగా ఉండాలి, ప్రచార క్యాంపెయిన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలన్న ప్రధాన లక్ష్యాలతో ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రులకు సీఎం పూర్తిగా ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్న నేపథ్యంలో ఇది ఒక కీలక సమావేశాన్ని భావించవచ్చు. ఈ సమావేశానికి మంత్రులందరూ వచ్చారు. ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ప్రస్తుతం కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మధుర నుంచి ఆయన ఇప్పటికే బయలుదేరారు. మరి కాసేపట్లో అతను కూడా ఈ సమావేశంలో యాడ్ కాబోతున్నారు. మొత్తానికి ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి వాటన్నింటినీ ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి, పార్టీని గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న పూర్తి దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చేయబోతున్నారు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.